నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మిర్సి. వెల్కమ్ బ్యాక్ టు చారులత కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్ గ్రేవీ కర్రీ కోసం నేను 5 గుడ్లను తీసుకున్నాను. వీటిని 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఎగ్ గ్రేవీ కర్రీ కోసం నేను 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇప్పుడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాం. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు మిక్సీ జార్లో తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా అల్లం, 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. గుడ్లకు పైన పొట్టు తీసేసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని గుడ్లు ఫ్రై చేసుకోవడానికి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది సాల్ట్, కారం అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదే పాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. కర్రీ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు,
1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గుడ్లను కర్రీలో వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఈ విధంగా చేయడం వల్ల గుడ్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడగా నీళ్ళని తీసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా మసాలా పౌడర్ వేస్తున్నాను. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఫైనల్లీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని బిర్యానీ, రైస్, చపాతీ, రోటీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.